డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఇది చాలా బాగుంది. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే ఫ్యాన్గా ఒక పక్క ఒక పక్క డిప్యూటీ సీఎం అయ్యారు. సో అందుకని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే ఆయన మూవీస్లో ఇప్పటి వరకు హీరోగా చేశారు, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, దానికి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే 2 వేరియేషన్స్ చూశారు కదా. ఇంకా బెటర్, ఇంకా చాలా ఇదిగా అయ్యిద్ది సొసైటీ అనేది. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హెల్ప్ చేశారు, ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా మొన్న ఫ్లడ్స్కి 6 కోట్లు అనేది ఇచ్చారు కదా, దానికి మీకు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. సో ఫస్ట్ అన్నారు పవన్ కళ్యాణ్ అసలు బయటికి రాలేదు, ఎందుకు రాలేదని. ఆయన వస్తే అలా జనాల మీద పడిపోతారనే కదా ఆయన రాలేదు. ఆయన ఓజీ సినిమా అనేది షూటింగ్ జరుగుతుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది, సూపర్. అంతేనా? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా అటు చూసుకొని ఇది సినిమాస్ కూడా మూవీస్ చేస్తున్నారంటే ఇంకా డూప్లెక్స్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగా ఆలోచనలతో చేస్తున్నారు అనిపిస్తుంది, ఆచితూచి ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను అంతే. అంటే ఇప్పటి వరకు ఆయన ఒక హీరోగానే చూశారు కదా, మరి ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? లేదు, బాగానే చేస్తున్నారు కదా. మొన్న రీసెంట్గా ఎందుకు రాలేదని స్టేట్మెంట్ కూడా పాస్ చేశారుగా. ఆయన వస్తే మళ్ళీ ఎక్కడ జనాలు ఎందుకు రాలేదు అదే చెప్పారు కదా. ఇప్పుడు ఆయన వచ్చారనుకో జనాలందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. ఇక్కడ అసలే అందరూ ఎటు పడితే అటు వెళ్ళిపోయారు, మళ్ళీ ఇబ్బంది పడకూడదు జనాలని, రాలేదు. మరి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకి హెల్ప్ చేశారు, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మొన్న 6 కోట్లు అనేది ఇచ్చారు కదా, దానికి మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఇండస్ట్రీ అని ఎలక్షన్ అంటే పాలిటిక్స్ అని ఏం లేదు, సేవ చేయడం అనేది ఆయన పాలసీ, సేవ చేస్తారు. ఓజీ మూవీ షూటింగ్ జరుగుతుంది కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆ మూవీ మీద? అంటే ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? మూవీ ఎలా ఉన్నా ఏమన్నా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అది చాలా అంతే. అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఏముండదు మాకు, ఆయన సినిమా అంతే. అంతే అంటారా? ప్రవర్తన కానీ ఆయన ఫ్లడ్స్ టైంలో తను హెల్ప్ చేసిన విధానమే కానీ చాలా బాగుంది. అంటే ఆయన ఇండస్ట్రీలో ఒక హీరోగా ఉన్నప్పుడు హెల్ప్ చేశారు, ఇప్పుడు పాలిటిక్స్లోకి డిప్యూటీ సీఎంగా వచ్చినప్పుడు కూడా హెల్ప్ చేశారు కదా, మొన్న 6 కోట్లు అనేది ఇచ్చారు కదా, దానికి ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుంది. ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఎలా అంటే మనిషి కనపడకపోయినా పర్లేదు, ఆయన చేసే సహాయం కనపడితే చాలని అనుకున్నాడు. సో అందుకే రాలా. అందరికీ మామూలుగా తెలియంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపడలేదు అనుకున్నారు. పొరపాటున ఆ ప్లేస్కి పవన్ కళ్యాణ్ వస్తే అక్కడ ఫ్లడ్ ఇంకా పెరిగిపోద్ది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎక్కువ వస్తారు, ఆ విషయం ఎవరికి తెలియట్లా. సో అందుకని ఆయన రాకుండా ఆయనకి చేతనైనంత వరకు సహాయం చేశాడు, ఇప్పటికీ స్టిల్ చేస్తూనే ఉన్నారు. ఓజీ సినిమా షూటింగ్ అనేది జరుగుతుంది కదా, దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఫ్యాన్ ఇండియా మూవీ